సెవెన్ హిల్స్ టీవీకి స్వాగతం. చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమం పేరుతో చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో సమస్య పరిష్కారానికి ప్రతి గురువారం డయల్ యువర్ కార్యక్రమాన్ని ప్రజలకు అందుబాటులో ఫోన్ ద్వారా ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు చిత్తూరు నగరంలోని ప్రజలు ఫోన్ ద్వారా సమస్యలు తెలపాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేయడంతో ఫోన్ ద్వారా వచ్చిన 36 సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ మీడియాతో మాట్లాడుతూ ప్రతి గురువారం జరిగే డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు తెలియజేశామన్నారు. అలాగే వీలైతే గంట నుంచి గంటన్నర పాటు డైలీ యువర్స్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని పెంచుతామన్నారు. వారంలో ప్రతి గురువారం డయల్ యువర్స్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మొదటిసారి డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమానికి మంచి స్పందన వచ్చిందన్నారు. చిత్తూరు నియోజకవర్గంలో వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలన్నారు. చెప్పండి, ఎక్కడి నుండి? చిత్తూరు సంతపేట. చెప్పండి. మనకి ఆటో ఆర్ఎస్ హెవీగా ఉంది సార్. చిత్తూరులో మరి నేను ఆర్ఎస్ పెట్టుకొని చేస్తాను సార్. ఆటో హారన్ అది సార్ ఆర్ఎస్ పెట్టుకొని ట్రాఫిక్ లో తగ్గుకుంటే ఆటో ఆర్ఎస్ సైలెన్స్ చూపించిన బైక్ వల్ల మా వల్ల సార్ ట్రాఫిక్ లో తగ్గుతుంది. రైట్ రైట్ ఖచ్చితంగా దీన్ని మన ట్రాఫిక్ వాళ్ళకి నేను అప్డేట్ చేస్తాను. వేరే ఇంకేమైనా ఉన్నాయా? ఉత్త హారన్ ఇష్యూ సార్ ఆటో మరి పోలీస్ పెట్రోల్ సార్ ముందుగా లేదు సార్. పోలీస్ పెట్రోల్ సార్ పోలీస్ పెట్రోల్ నైట్ రైట్ 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 డెఫినెట్ గా డెఫినెట్ గా కన్సిడర్ చేస్తానమ్మా. థ్యాంక్ యూ. హలో చెప్పమ్మా. నమస్తే నమస్తే చెప్పండి. గిరిపేట నుండి మంజుల. చెప్పమ్మా. ఏ విషయమ్మా? ఏది భరణం ఇది రాలేదంటారు. 76 ఓకేనమ్మా. నేను కన్సల్ట్ వ్యక్తుల్ని మాట్లాడినాక మీ కోర్టు ఆర్డర్ని ఒకసారి వాట్సాప్లో పెట్టండి, చూసి నేను ఇచ్చేస్తాను తల్లి. ఇదే నెంబర్ ఇప్పుడు మీరు చేసిన నెంబర్కే పెట్టండి. ఓకేనమ్మా, ఇబ్బంది లేదు. మీరు పెట్టండి, నేను వెరిఫై చేసాక మాట్లాడతాను. ఖచ్చితంగా చేస్తానమ్మా. హలో చెప్పమ్మా. నమస్తే నమస్తే. గొడుగుమూరు నుండి చెప్పండి. విజయానంద్ రెడ్డి వాళ్ళ అతని దగ్గర చెందు అతను పని చేస్తాడు. ఓకే. ఈ చెందు మాట్లాడి ఆ విజయానంద రెడ్డి పోలీసు వాళ్ళకి నాకు అర్గనైజ్ చేస్తారు. నాకు చాలా అన్యాయం జరిగింది సార్. ఏ విషయంలో? ఇంటి విషయంలో సార్. ఇంటి విషయంలోనా? అవును సార్. ఓకే. మీ పేరేమంటివే? సుగుణారెడ్డి సార్. సుగుణారెడ్డి. ఓకే. నీ నెంబర్ ఇది ఉంది కదా? ఆ ఇంటి విచారం ఏ స్టేషన్కి వస్తుంది? మీది 1 టౌనా 2 టౌనా? 1 టౌన్ సార్. 1 టౌన్ స్టేషన్కి వస్తుంది. ఓకే. ఇక్కడే 1 టౌన్ సిఐ గారు కూడా ఉంటారు. నేను ఇప్పుడు చెప్పి పంపిస్తాను. మీరు వెళ్ళి స్టేషన్లో ఒకసారి కలవండి. 1 టౌన్ స్టేషన్కి వెళ్ళి మీరు 1 టౌన్ సిఐ గారిని కలవండి. డైలీ యువర్ ఎమ్మెల్యే ప్రోగ్రాంలో నేను సార్ దగ్గర మాట్లాడి కంప్లైంట్ రైజ్ చేశాను, మిమ్మల్ని కలిమిన్నారని కలవండి. రైట్ రైట్ థ్యాంక్స్. హలో 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 చెప్పండి, ఎక్కడి నుండి? కట్టమంచి 4th బ్లాక్. చెప్పండి. ఏమ్మా? హెల్త్ ప్రాబ్లమా? ఏమ్మా హెల్త్? ఓకే.
ఓకేనమ్మా. 20 years అమ్మాయి 20 years సార్. ఓకే. బోన్ క్యాన్సర్. బోన్ క్యాన్సర్ ఎక్కడ చూపించారు? పాఠశాల చూపిస్తాం సార్. ఓకే, ఎన్ని రోజులుగా క్యాన్సర్ ఇప్పుడు ఇది? ఇప్పుడు 8 రోజులుగా కీమో ట్రీట్మెంట్ అవుతాం సార్. కీమో చేపిస్తున్నారా? అవును సార్. ఓకేనమ్మా. ఈ నెంబర్ మీదేనా ఇది ఇప్పుడు కాల్ చేసిన నెంబరు? అవును సార్. సీఎం రిలీఫ్ ఫండ్ కింద పాసిబిలిటీస్ ఉంటే చేపిస్తాను తల్లి, లేకపోతే నా ట్రస్ట్ ద్వారా మీకు తగు సహాయం చేసే కార్యక్రమం చేద్దాం. ఓకే, ఖచ్చితంగా నీ నెంబర్ ఉంది, నేను మాట్లాడతాను తల్లి. థ్యాంక్ యూ. ఓకే, ఏం పేరమ్మా? నాకు అన్నపూర్ణ. ఓకే ఓకే. అన్నపూర్ణ, నాకు మహేష్ గొడవమూర్ల బాబు ఇచ్చినారు నా నెంబరు. అన్నతో మాట్లాడమని. అన్నా నేను మనకుదానా వేసింది. నేను ఎప్పుడు మన పక్కలేనా నేను? కాదమ్మా, సమస్య చెప్తాలి, నాకు సమస్య చెప్పు. అన్నా మా అబ్బాయికి తప్పుడు కేసులు ఇంకా పెట్టి నా బిడ్డ చదువుకున్నాడన్నా. చదువుకొని ఉద్యోగం లేక గొంగులు ఇంట్లో పెట్టుకోమన్నా. మా అబ్బాయిని అంతా ఈ మధ్య దాడి చేస్తాను. ఏం చేస్తాడు మీ అబ్బాయి? ఉండమ్మా, ఏడవకూడదు తల్లి. నేను చెప్పేది నువ్వు సమస్య చెప్పేటప్పుడు నీట్గా చెప్పాలి. మీ కొడుకు పైన ఏం కేసు పెట్టారు? మా ఇంటి దగ్గర ఉన్నారన్నా. ఓకే. చర్చి వాళ్ళు వచ్చి ఆ తావుకు మాకు సంబంధమే లేదు. మేము ఏమి ఫోన్ కూడా లేదు. ఈ పక్క చెరువులో కడతా ఉన్నారు, దానికి అర్థం వేస్తున్నారు అని అడిగినాం. అప్పటి నుంచి మా పైకి వచ్చి గత ప్రభుత్వం ఉండేప్పుడు అప్పటి నుంచి మా పై తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. ఏ స్టేషన్ లో ఉన్నాయి తల్లి కేసులు? 1 టౌన్ స్టేషన్ లో. మీ అబ్బాయి పేరు? ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో డైల్ యువర్ ఎమ్మెల్యే అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే ప్రజల సమస్యలు చెప్పుకోవడానికి కూడా అనుకూలంగా ప్రతి గురువారం 10 గంటల నుండి 11 గంటల వరకు, అంటే ప్రతి వారంలో ఒక రోజు మున్సిపాలిటీలో కూర్చొని మున్సిపల్ అధికారులు కావచ్చు, రెవెన్యూ కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, అనేక ఇంకా కూడా చాలామంది స్ట్రీట్ లైట్స్, పవర్కి సంబంధించి అనేక కంప్లైంట్స్ కూడా ఇవాళ ఒక 39 దాకా కంప్లైంట్స్ వినడం జరిగింది మొదటి రోజు. ఏవైతే ఎక్కువ శాతం మున్సిపల్లో డ్రైనేజీల ఇష్యూస్, అంటే ఇది చిత్తూరు పట్టణంలో కొత్తగా కార్పొరేషన్ అయి 10 సంవత్సరాలైనా మన కార్పొరేషన్కి నిధులు కొరత ఉండడం ద్వారా పెద్ద డెవలప్మెంట్ చేయలేకపోయాము అనే భావం వ్యక్తం చేశారు. ఆల్రెడీ నేను చాలాసార్లు అధికారులతో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మా ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఎప్పుడూ సంక్షేమంతో పాటు అభివృద్ధిలో కూడా ముందంజలో ఉంటాం. కాబట్టి మనకి ఇక్కడ అందుబాటులో ఉన్న కమిషనర్ గారు అలాగే మున్సిపల్ శాఖ కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు వచ్చిన అన్ని కంప్లైంట్స్ పైన మరో గురువారం మళ్ళీ ఒకవేళ అసెంబ్లీ లేకపోయినా మేము ఒకవేళ గురువారం అందుబాటులో లేకపోతే అధికారులే డైల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇలాగే వచ్చిన అన్ని కాల్స్లో ఏవైతే సమస్యలను అన్నింటినీ రెక్టిఫై చేసి ఉండేవి కావచ్చు, కంప్లైంట్స్ వచ్చే వాటిని కావచ్చు, ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగే విధంగా కమిషనర్ గారికి అప్పచెప్తాము. మేము అందుబాటులో ఉన్న ప్రతి గురువారం 1 గంట అనేది వీలైతే 1.5 అవర్ కూడా, ఎందుకంటే సమస్యలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ ఆ ఫోన్ నెంబర్కి కాల్స్ వచ్చేది చూస్తుంటే ఎక్కువ శాతం రోడ్స్, డ్రైన్స్, లైట్స్ పైన అడుగుతున్నారు. కాబట్టి వీటిపైనే మొట్టమొదటిగా మేము అన్ని అధికారులతో కూర్చొని, ఇప్పుడు మనకు ఒక 3 డేస్ 4 డేస్ బ్యాకే మేయర్ గారు అలాగే మన డిప్యూటీ మేయర్ గారు అనేక మంది మద్దతు ఇవ్వడం కూడా తెలిసిన విషయమే. కార్పొరేషన్లో మనం ఏ పనులు చేసుకోవాలన్నా కూడా నిధులు కావాలి. ఆ నిధులు ఎక్కడి నుండి వస్తాయంటే ప్రజలు కట్టే ట్యాక్సెసే. కాబట్టి గత ఈ 5-6 నెలల ఎలక్షన్ సందర్భంగా మున్సిపాలిటీకి ట్యాక్సులు కట్టడం కూడా కొద్ది లేట్ అయినట్టుంది. మనకి ట్యాక్స్ రూపంలో ఇంకా 10 CR దాకా 9 crores 20 crores వరకు పెండింగ్ ఉందని చెప్పారు. సో నియోజకవర్గ ప్రజల్ని కూడా ఏం కోరుకుంటానంటే, మనం అభివృద్ధి చేయాలి అనుకుంటే
అభివృద్ధి చెందాలి అనుకుంటే ట్యాక్స్ కట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం కట్టే ట్యాక్స్తోనే మనం అభివృద్ధి చేసుకోవాలి నగరాన్ని, మున్సిపాలిటీని కూడా. సో పెండింగ్ ఎవరెవరైతే ఉండారో వాళ్ళకందరికీ కూడా ఒక స్పెషల్ డ్రైవ్ ట్యాక్స్ పైన కమిషనర్ గారు నిర్వహిస్తారు. నేను కూడా అందుబాటులో ఉన్న రోజే ఆ ప్రోగ్రామ్ని పెట్టుకోమని ఒక అందరినీ ప్రజల్లో చైతన్యాన్ని తెచ్చి అభివృద్ధి చేసుకునే కార్యక్రమాలన్నిటికీ కూడా శ్రీకారం చుడతాము. మనకి మున్సిపల్ మినిస్టర్గా నారాయణ గారు ఉన్నారు. వారి దృష్టికి కూడా మన చిత్తూరు పట్టణ మున్సిపల్ ప్రాబ్లమ్స్ తీసుకెళ్ళి మన ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పి స్పెషల్ నిధుల్ని మన చిత్తూరు మున్సిపాలిటీకి తెచ్చే బాధ్యత నేను తీసుకొని మున్సిపాలిటీని మంచి సుందరమైన అంటే స్మార్ట్ టౌన్గా చేసే బాధ్యత ఎలక్షన్ సమయంలో నేను మాట ఇవ్వడం జరిగింది ప్రజలకు కూడా. ఆ మాట నిలబెట్టుకోవడానికి ఇప్పుడు నేను సమస్యల్ని నేరుగా పోయినప్పుడు వందలాది మందిగా వచ్చి గుంపులో చెప్తారు తప్పితే రిప్రజెంటేటివ్ ఇమ్మంటే 1 or 2% ఇస్తున్నారు తప్పితే ప్రతి ఒక్కరు అక్కడ స్పాట్లో వచ్చి ప్రాబ్లం చెప్పడానికి ఇష్టపడతారు తప్పితే ఆ టైం కేటాయించి ఒక అర్జీని ఇమ్మని పదే చెప్తే కూడా ఒక 4-5 ఇస్తున్నారు తప్పితే మిగతా వాళ్ళు మళ్ళీ ఎప్పుడో మేము పోయినప్పుడు తప్పితే మాకు కాలువ లేదు, రోడ్ లేదు ఇట్లా చెప్తున్నారు. సో ప్రజలందరినీ కోరుకునేది కూడా మీకున్న రోడ్ల ఇష్యూస్ ఏదైనా కూడా అర్జీ రూపంలో వస్తే దాన్ని ఎమ్మెల్యే గారు కావచ్చు, మేయర్ గారు కావచ్చు, మా పాలక పక్షం కావచ్చు, అధికారులు కావచ్చు కన్సిడర్ చేస్తారు. చిత్తూరు నగరంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 30 కేసులో పట్టుబడ్డ మద్యం సీసాలను పోలీసులు ధ్వంసం చేశారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు 1 టౌన్ సిఐ విశ్వనాథ్ రెడ్డి సమక్షంలో నగర శివారులోని రెడ్డిగుంట వద్ద ఉన్న బహిరంగ ప్రదేశంలో జేసీబీ సాయంతో 30 కేసులో పట్టుబడ్డ మద్యం సీసాలను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా సిఐ విశ్వనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఎవరైనా అక్రమంగా నాటుసార విక్రయించినా, తయారు చేసిన ఇతర రాష్ట్రాల నుండి మద్యం బాటిళ్లను దిగుమతి చేసి విక్రయిస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జనాభా నియంత్రణకు ప్రజలు సహకరించాలని డిఆర్ఓ పుల్లయ్య మరియు డిఎం అండ్ హెచ్ఓ ప్రభావతి దేవి పేర్కొన్నారు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ జనాభా దినోత్సవ అవగాహన ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రపంచ జనాభాలో మన దేశ జనాభా 144 కోట్లను అధిగమించిందన్నారు. కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించడం ద్వారా జనాభా నియంత్రణ చేయొచ్చన్నారు. జనాభా పెరుగుదల వలన అన్ని రకాలైన సమస్యలు ఏర్పడతాయని ప్రజలు జనాభా నియంత్రణ పైన దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిఎంహెచ్ఓ వెంకట ప్రసాద్, రాజేంద్ర ప్రసాద్, పలువురు వైద్యాధికారులు, నర్సింగ్ కాలేజ్ విద్యార్థినులు పాల్గొన్నారు. నేను వికసిత్ భారత్ మహోత్సవాన్ని పురస్కరించుకొని కుటుంబ సంతోషం మరియు సమాజ శ్రేయస్సు కోసం కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటిస్తానని ఈ విషయాలపై నా బంధుమిత్రులకు ఇరుగు పొరుగు వారికి అవగాహన కల్పిస్తానని తద్వారా కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించేలా ప్రయత్నిస్తానని నేడు 11/7/24 తేదీన ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జూలై 11వ తారీఖున ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం మనము ఈ విధంగా ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మరి ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా మరి అందరూ గమనించాల్సినటువంటి ఒక ముఖ్య విషయం, మరి మన భారతదేశ జనాభా దాదాపు 144 కోట్లకు పైబడి ఉంది. మరి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా మన దేశము ప్రథమ స్థానంలో ఉంది. మరి జనాభా పెరుగుదలను అరికట్టకపోతే మరి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక అందరూ కూడా ప్రపంచ జనాభా దినోత్సవ సందర్భంగా మనం జనాభాను అరికట్టడం కోసం మరి ఆ కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించడము, మరి ఒకరు లేదా ఇద్దరికి ఒక్కరు కూడా ఆపరేషన్ చేయించుకొని మరి మన జనాభాను అరికట్టడానికి అందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. మరి జనాభా పెరుగుదల వలన వనరులు తగ్గిపోతాయి, మరి దేశం పేదరికంగా మారేటువంటి అవకాశం ఉంది. మరి ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ 73వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా చిత్తూరు ఆర్టీసీ 2 డిపో నందు ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర నాయకులు రాధాకృష్ణ ఎర్ర జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఐటీయూసీ అధ్యక్షులు నాగరాజు పాల్గొన్నారు. సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆర్టీసీ సంస్థ ఏర్పాటు నుండి సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగ కార్మికుల హక్కుల కోసం, సమస్యల పరిష్కారం కోసం, వారి సంక్షేమం కోసం 1952లో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఏర్పాటు అయిందన్నారు.
గత 73 సంవత్సరాలుగా అనేక ఆటుపాట్లు తట్టుకొని అనేక మంది త్యాగాలు చేసి ఉద్యోగ కార్మికుల హక్కుల కోసం, సంక్షేమం కోసం ధైర్యంగా, నిక్కచ్చగా, నిజాయితీగా రాజీలేని పోరాటాలు నిర్వహించి నేటికి పోరాటాలు చేసిన ఏకైక సంఘం ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ అని కొనియాడారు. ఉద్యోగుల కార్మికుల హక్కుల కోసం, సమస్యల పరిష్కారం కోసం ఏపీపీడీసీ పార్టీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యకర్తలు పోరాటాలు చేయవలసిందేనని, యూనియన్ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అదే చంద్రబాబు నాయుడు దాన్ని ఒప్పించి మెప్పించి మనం 9.5% రిట్మెంట్ తీసుకున్న ఘనత కూడా ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ పేరు కూడా కానీ ఎప్పుడు కానీ న్యాయం చేసిన దాఖలాలు యా యూనియన్కు లేదు, యా యూనియన్ పోరాటాలు చేసిన ఫలితాలు కూడా లేవని కూడా సంతృస్తున్న కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు కృష్ణా దాసనపల్లి వద్ద జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు సంబంధించి విద్యార్థులకు పూర్తి భద్రత కలిగిన ప్రాంతంలో విద్యాలయం ఏర్పాటు అనువైన ప్రదేశం కొరకు స్థల పరిశీలన చేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం పంచాయతీలో జరుగు టోర్నమెంట్ ను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రారంభించారు. అనంతరం సరదాగా క్రికెట్ టోర్నమెంట్ ఆడి ఆనందపరిచారు. క్రీడలు శారీరక దారుఢ్యంకు ఎంతగానో తోడ్పడతాయని, యువత క్రీడల్లో రాణించాలని కలెక్టర్ తెలిపారు. ಎಲ್ಲರಿಗೂ ಅಣ್ಣವ್ರು సన్మానం జరుగుతుంది. దయచేసి అందరూ సహకరించాలని సన్మానంలో అందరూ కూర్చోవాలా దయచేసి. కర్ణాటకలో శిక్షణ పొందిన ఏనుగులను ఈ ప్రాంతానికి తీసుకొచ్చి అడవి ఏనుగులను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకునే ఆలోచన చేస్తున్నట్లు పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు పట్టణంలోని ఆయన కార్యాలయంలో ఏనుగుల దాడులను కట్టడి చేసేందుకు అటవీ శాఖ ఏర్పాటు చేసిన ర్యాపిడ్ రెస్పాన్స్ టీం ఎలిఫెంట్ డ్రైవ్ వాహనాన్ని డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ చైతన్య కుమార్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్ద పంచాని మండలం పెద్దకాల్పల్లి పంచాయతీ జిట్టంవారిపల్లికి చెందిన గంగయ్య ఏనుగుల దాడిలో గతంలో మృతి చెందగా ఆయన భార్య ముని లక్ష్మమ్మకు 5 లక్షల నష్టపరిహారపు చెక్కును ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి చేతుల మీదుగా అందించారు. అనంతరం ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ పలమనేరు నియోజకవర్గంలో ఏనుగుల వల్ల తీవ్రమైన నష్టం జరుగుతుందన్నారు. ఏనుగుల దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం గాని అధికారులు గాని రకరకాల విధానాలను తీసుకోవడం జరిగిందని తెలిపారు. అయినా ఏనుగులను పూర్తిగా కట్టడి చేసే వీలు లేకుండా పోయిందని తెలిపారు. ఏనుగుల దాడులతో గ్రామాలలో వ్యవసాయం చేసుకుని రైతులకు పంట బోర్లతో పాటు ప్రాణ నష్టం అధికంగా పలమనేరు నియోజకవర్గంలో జరుగుతుందన్నారు. ఇకపై అలా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మునిలక్ష్మమ్మ గంగయ్య అని ఎలిఫెంట్ అంటే ఏనుగుల వల్ల దాడిలో చనిపోవడం జరిగింది. దానికి ఈరోజు డిపార్ట్మెంట్ నుంచి ప్రభుత్వం నుంచి 5 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 2.5 లక్షల రూపాయలు ఇమీడియట్గా వాడుకోవడానికి అవకాశం ఉంది. మిగిలిన 2.5 లక్షలు ఆయన భార్య మునిలక్ష్మమ్మ పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుంది. అవి రెండూ కూడా కలిపి ప్రభుత్వ పరంగా ఈరోజు డిఎఫ్ఓ గారు కానీ వారి సిబ్బంది దానికి వాళ్ళకు జరిగినటువంటి నష్టానికి పరిహారంగా, అంటే ప్రాణం తీసుకురాలేం కానీ దానికి నష్టపరిహారంగా ఈరోజు డబ్బులు ప్రభుత్వం నుంచి ఇవ్వడం నిజంగా కొంతవరకు ఆ కుటుంబాన్ని ఆదుకునేటువంటి పరిస్థితి జరిగిందని తెలియజేస్తారు. వెహికల్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ అని చెప్పేసి ఇది ఎలిఫెంట్ డ్రైవ్ కోసం వాడతారు. ఎప్పుడైనా ఎలిఫెంట్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడానికి
మనము ఇక్కడ స్ట్రైకింగ్ ఫోర్స్ ఎలిఫెంట్ క్యాంప్స్ ఉన్నాయి, ఎలిఫెంట్ బేస్ క్యాంప్స్ ఉన్నాయి. వాళ్ళందరూ ఇమీడియట్గా తీసుకెళ్ళడము, తర్వాత వీటి కోసం వాడతాము. ఆ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ కోసం ఈరోజు వెహికల్ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మనం ఇనాగ్రేట్ చేయడం. ప్రధానంగా పలమనేరు నియోజకవర్గంలో ఏనుగుల వల్ల తీవ్రమైనటువంటి నష్టం జరుగుతోంది. అంటే గతం నుంచి కూడా చాలా సందర్భాల్లో ప్రభుత్వం కానీ అధికారులు కానీ రకరకాలైనటువంటి స్టెప్స్ గతంలో తీసుకోవడం జరుగుతూ ఉంది. అయినా కూడా ఏనుగులు కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి లేకుండా గ్రామాల్లో వ్యవసాయం చేసుకునేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో పంట నష్టం కావచ్చు, బోర్ల నష్టం కావచ్చు, ప్రాణ నష్టం కావచ్చు, ఎక్కువ నష్టం ఈ నియోజకవర్గంలోనే జరుగుతూ ఉంది. ఇదివరకే ట్రెంచులు కొట్టాం, అదేవిధంగా దానికి సోలార్ ఫెన్సింగ్ చేసినాం. ఈరోజు హ్యాంగింగ్ ఫెన్సింగ్ కూడా కొంతవరకు వేయడం జరుగుతూ ఉంది. వీటి వల్ల కంట్రోల్ కానటువంటి పరిస్థితి, ఎందుకంటే ఏనుగులు మనుషుల కంటే ఎక్కువ తెలివిగా ప్రవర్తించేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కంట్రోల్ అయ్యే పరిస్థితి కనపడడం వల్ల దానికి ఈరోజు డిఎఫ్ఓ గారు కానీ వాళ్ళ డిపార్ట్మెంట్ కానీ ఒక సొల్యూషన్ కూడా ఈరోజు తీసుకురావడం జరిగింది. దాన్ని ఏదైతే ఈ ప్రాంతంలో కర్ణాటక నుంచి ట్రైన్డ్ ఎలిఫెంట్స్ను తీసుకొచ్చి ఇక్కడ ఏవైతే మనకు వైల్డ్ ఎలిఫెంట్స్ ఉన్నాయో, మదర్ ట్రైన్లు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా కంట్రోల్ చేస్తే కొంతవరకు ఈ ప్రాంతంలో ఉండేటువంటి పంట నష్టం జరగకుండా పోవడానికి ఒక అవకాశం ఉంటుందని చెప్పి డిఎఫ్ఓ గారు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో ఈ ట్రైన్డ్ ఎలిఫెంట్స్ ఉన్నాయి, అక్కడి నుంచి ఈ ప్రభుత్వం నుంచి రిక్విజిషన్ ఇస్తే వాళ్ళు ఒప్పుకుంటే వాటిని పలమనేరుకు తీసుకొస్తే ఇక్కడ మనకి ఏదైతే హైవే ఉందో ఇక్కడ ఆ ఎలిఫెంట్స్ ఇక్కడ పెట్టగలిగితే ఒక పక్క టూరిజము డెవలప్ అవుతుంది, ఇంకొక పక్క రైతులకు సంబంధించినటువంటి పంటలు నష్టం కాకుండా నివారణ చేసేదానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ రెండిటిపైన ఈరోజు ఫోకస్ పెట్టాలనేటువంటి నిర్ణయం కూడా ఇటు వాళ్ళ ఆలోచన, అదేవిధంగా మన రైతుల కోసం అది చేస్తే బాగుంటుందని అందరం కూడా అనుకుంటున్నాం. కాబట్టి త్వరలోనే దాని కార్యాచరణ తీసుకురావడానికి ఒక అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు మనకు ఏదైతే ఎక్స్ప్రెస్ వే వస్తూ ఉందో, NH ఉంది, NHAI, NH4 ఉంది, ఎక్స్ప్రెస్ వే వస్తూ ఉంది. ఎక్స్ప్రెస్ వే ద్వారా దాదాపు నాకు తెలిసి 65 హెక్టార్లు దాదాపు ల్యాండ్ మరి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దానికి వచ్చినటువంటి కాంపెన్సేషన్ కూడా మన దగ్గర దాదాపు 18 కోట్ల రూపాయలు ఉంది. దాన్ని స్టేట్ గవర్నమెంట్లో ఉంది. దాన్ని తీసుకొచ్చి ఈ పలమనేరులోనే వాడుకోగలిగితే రెండు రకాల బెనిఫిట్లు, రైతాంగానికి కానీ టూరిజం కానీ రెండు కూడా బెనిఫిట్లు ఉంటాయనేటువంటి మంచి ఆలోచన కూడా చెప్పడం జరిగింది.